ఒక ఆశ్చర్యకరమైన విషయం మీకు చెప్తా. వివాహం జరిగింది, 3 పిల్లలు, దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆ దేవుడు ఆలోచన కూడా ఏంటంటే, వివాహానికంటే ముందున్న పరిస్థితులు ఏంటంటే, అబ్బాయి రక్షణలో ఉన్నాడు, అమ్మాయి మాత్రము రక్షణలో లేదు. వివాహంలో బంధంలో జతపరచబడిన అబ్బాయి చెప్తానే ఉన్నాడు, నా భార్యను నేను విశ్వాసంలో నిలబెట్టుకుంటానండి, నా భార్యను నేను ఏ రీతిగానైనా సంఘానికి నడిపించుకుంటానండి, వాక్యంలో మేము కట్టుకుంటామండి, ప్రార్థనలో ఉంటామండి, అన్ని చక్కగా మాట్లాడారు. 3 పిల్లలు పుట్టారంటే ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు వివాహం జరిగి? 3 పిల్లలు పుట్టారంటే కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు కదా. ఎంత సమయం దేవుడు ఇచ్చాడండి వారికి? భర్తను బట్టి భార్య వచ్చింది విశ్వాసంలో, తన్ను తాను కట్టుకోవడానికి, తన్ను తాను సరి చేసుకోవడానికి, విశ్వాసంలో ఆమెను తీసుకొని రావడానికి సమయం ఇచ్చాడు కదా. 5 సంవత్సరాలు ఇచ్చాడు కదా, ఒక 10 సంవత్సరాల సమయం ఇచ్చాడు కదా. ఆశ్చర్యకరమైన విషయం ఏందో తెలుసా? భార్య భర్తను కొడుతుంది. దేని గురించి? మద్యం తాగలేదని కొడుతుంది. మద్యం తాగకపోతే కొట్టడం ఏందని మీరు అనుకోవచ్చు. నిజమే కదా. ఇంటికి ఎవరు వచ్చారు? అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు. ఇప్పుడు వచ్చినప్పుడు లోక మర్యాదను చెప్పున ఏం చేయాలి? బావ దాగంది బామ్మడు తాగుతారా? ఎలా ఉంటది వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు? అంటే మరీ కొట్టి దాపిస్తుంది. అన్న పరువు తీయాలనుకుంటున్నావా నువ్వు? వాళ్ళు ఏమనుకోవాలి నువ్వు తాగకపోతే? నా గురించి కాదు, నువ్వు ఎవరి గురించి తాగాలి? వాళ్ళ గురించి నువ్వు తాగాలి. వాళ్ళవంతా చేసి దాపిస్తుంది. ఏంటంటే ఇది విటూరము. ఈ లోకంలో తాగిన భర్తలు చూసి ఎప్పుడు మానుకుంటారా చూసుకుని కూర్చో స్త్రీలు ఉన్నారంట. కానీ మహాతల్లి ఏం చేస్తుందంటే తాగడానికి కొడుతుందా? తాగు, నువ్వు తాగు, నా అన్నదమ్ములు తాగు, నా పరువు పోతుంది అయ్యా నువ్వు తాగని. ఏంటంటే పరిస్థితులు ఎలా మారిపోయాయి చూడండి. అంటే ఈ 5 సంవత్సరాలు చూడండి ఏం చేశారండి? తన భార్యను విశ్వాసంలో కట్టుకోలేదా? వివాహము జరిగినప్పుడు తల్లిదండ్రులు పై చేతిలో అమ్మాయి చేయి పెట్టారేమో గాని, నిజం చెప్పాలంటే దేవుడు ఏం చేశాడు? ఒక నూతనమైన ఆత్మ నీ చేతిలో పెట్టాడు. నీ భార్యను పట్టుకోవయ్యా, కట్టుకోవయ్యా, విశ్వాసములో ఆమె నిలబెట్టుకోవయ్యా. ఏంటంటే మీరు ఇద్దరు బాగుండే కదా, కుటుంబం బాగుండే. లోక పోకడలను చూసి ఏంటంటే వివాహం జరిగినప్పుడు నూతనంగా ఏదో కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలల వరకు విశ్వాసంలో కొనసాగిస్తూ ఆదివారము ఆరాధనకి వెళ్తూ ఏంటంటే కొంతకాలము విశ్వాసంలో స్థిరంగా ఉన్నారేమో గాని, కొంతకాలం అయ్యేసరికి ఎలాంటి స్థితిలోకి వచ్చేసింది అంటే అదే అలవాటుగా మారిపోయింది. ఏది? ఈ వారం పోకపోతే ఇంకా అదలేనండి ఏమవుతుందండి, మంచిదే అడిగేటోడేవాడు, చెప్పేటోడేవాడు. ఏదైనా డ్యూటీలో లీవ్ మనము సెలవు తీసుకోవాలంటే ఆడ ఒక లీవ్ లెటర్ పెట్టుకోవాలి, కారణాలు చెప్పుకోవాలి, బాస్ ని ఒప్పించుకోవాలి. ఇక్కడ ఏమైనా ఉంటుందా ఆ సంఘంలో? ఎవరైనా అడిగేటోడా, తిట్టేటోడా? తిట్టినా ఏంటంటే ఈ సంఘం కాకపోతే ఇది కాకపోతే మరొకటి కదా. సులువుగా, ఎంత సులువుగా మార్చుకుంటున్నా బట్టలు మార్చినట్టుగా. ఒక సంఘంలో నీకు దేవుడు పెట్టి ఉన్నాడంటే ఆ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టి దానికి మనం కట్టుబడి ఉండాలి. కఠినంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే అది నీ మీద కోపాన్ని బట్టి కాదు, నీ మీద ద్వేషాన్ని బట్టి కాదు, అది దేని బట్టి? నీ మీద ఉన్న ప్రేమను బట్టి దేవుడు నిన్ను సరి చేయాలనుకుంటున్నాడు. కానీ కొంతకాలం అయ్యేసరికి అదే అలవాటుగా మారిపోయి బలహీనురాలైన భార్య బలవంతుడుగా ఉన్న భర్త చేతులు చేయి పెట్టేసరికి ఇప్పుడు ఎవరు చేయి పట్టుకున్నారండి? ఆలోచించండి. భర్త చేయి పట్టుకోవాల్సింది ఇప్పుడు భార్య ఏం చేసింది? ఊపిరి ఆరకుండా తన భర్తను బిగించేసి